హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ పులుసు వండుకుంటున్నాం. బెండకాయలు, దోసకాయ బెండకాయ పులుసు వండుతున్నాం. ఇవాళ రోజు ఇగుర్లు పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా, ఇవాళ పులుసు వండుకుందాం. దాంట్లోకి కావాల్సినవి ఒక దోసకాయ తీసుకున్నాను, అన్ని బెండకాయలు ఇగోండి, చాలు ఎక్కువ అవసరంలా. బెండకాయలు, ఒక్క టమాటా, ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నా నానబెట్టాను అనమాట. నిమ్మకాయ అంత చింతపండు. ఇప్పుడు వీటితో పులుసు వండుతా. బెండకాయ దోసకాయ పులుసు అండి ఇవాళ మంది కర్రీ. చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెండకాయ దోసకాయ పులుసు వండుకుంటున్నాం. నూనె వేసుకుంటున్నాం, చూడండి. పులుసులో ఎక్కువ నూనె పట్టదు, చూసుకోండి. ఒక 50 గ్రాముల నూనె వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాం. సరే, తిరమాడగాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కోసి పెట్టుకున్నామండి. బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు తిరమాడ కాలేదు, ఒక్కొక్కటి వేసేసుకుందాం. పులుసు దోసకాయ బెండకాయ పులుసు అన్నమాట ఇవాళ మనం. అప్పుడప్పుడు పులుసు కూరలు కూడా తింటా ఉండండి, బాగుంటుంది. ఇప్పుడు ఇగుర్లు కూడా ఎప్పుడు తినలేదు. కథ పులుసు ఈ కూరగా వేసుకొని కథ పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంకా ఉప్పు వేసుకుందాం. ఎప్పుడైనా కూరగాయలు ఉడికేటప్పుడు కథ ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే అన్ని ఊరక మెత్తగా మగ్గిపోతాయి. చూసుకోండి, చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూనే వేసాను. చూసారా, బెండకాయలు పులుసులోకి బాగుంటాయండి. జిగటగా వచ్చి పులుసు చిక్కగా ఉండి కమ్మగా ఉంటుంది. బెండకాయలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. అందుకని ఎప్పుడైనా బెండకాయలు వేసుకోండి కాస్త 4. ఎప్పుడు ఏ కూరగాయ పులుసు పెట్టుకున్నా 2 బెండకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ నేను అచ్చంగా సగం బెండకాయలు, ఒక దోసకాయ, ఒక టమాటా పులుసు పెడుతున్నాను. చూడండి, ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కథ మగ్గుద్ది అనమాట. ఇవి కాసేపు మగ్గనియాలి. కూరగాయలు మగ్గినాకే పులుసు పోసుకోవాలి. ముందే పులుసు పోసుకుంటే ముక్కలు ఉడకవు. చూడండి, కాసేపు మగ్గిద్ది. తిరమాతలో కొంచెం ఒకరోజు ఒత్తి పెట్టుకుంటే మగ్గిద్ది. సరే, మళ్ళీ పులుసు పోసేటప్పుడు పులుసు పోసుకుందాం ఒకరు మగ్గినాక. చూడండి, మన బెండకాయ దోసకాయ, ఒక టమాటా కూడా వేసుకున్నాం. టమాటా ఎంత పిరవైనా ఎంతైనా ఒక టమాటా ఇగురు కూరల్లోకి కానీ పులుసుల్లోకి కానీ ఒక టమాటా వేసుకోవాలి. ఆ టమాటానే అంత టేస్ట్ అనమాట. టమాటా లేని కూరలో వండలేము మనం. ఇప్పుడు బాగా టమాటాకి ఎడిట్ అయిపోయాం. ఫోన్లకి ఎడిట్ అయినట్టు టమాటాకి కూడా ఎడిట్ అయ్యాం. ఎంత ఖరీదైనా సరే టమాటా లేకుండా కూర వండవు అనమాట. కనీసం ఒక్క కాయ అయినా వేసుకుంటాం. అట్లా అలవాటు పడిపోయాం మనం. కానీ అలవాటు కాదు, ఆ టేస్ట్ కూడా టమాటా లేని కూర చూడలేమన్నమాట. మనం తినలేం. చూసారా, ఇగోది పసుపు పొడి తెలుసుగా మీకు, మసాలా ధనియాలతో అన్నీ వేసి కొట్టింది. అది కత్త వేసుకున్నాం. ముక్కలు ఉడుకుతున్నాయి, సగం ఉడికినాయి అన్నమాట. పులుసుకి బెండకాయ బాగా జిగురు వచ్చి ఆ పులుసే అంత టేస్ట్ వచ్చింది బెండకాయ పడితే. సరే, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. అన్నీ వీటిల్లోనే వేగాలి. వేగినాకే పులుసు పోసుకోవాలి. ఎప్పుడైనా కూరగాయలు వేగాలి బాగా. చూడండి, కారం అది కొంచెం తక్కువ 1 స్పూన్ కారం వేసుకున్నా.
పావు స్పూనే మసాలా వేసిన పసుపు పొడి వేసుకున్నాం అనమాట. ఇంకా కూరగాయలు అన్నీ ఇట్లా ఉప్పు కారం సాంబార్ పొడి అదే పసుపు పొడి మసాలా పొడి అనమాట వాటిల్లో యాగాలి. సరే ఎట్లా ఎగుతున్నాయో అది బాగా కారం కూడా యాగాలి. ఇది కూడా వేగినాక పులుసు పోసుకుందాం. మనం పులుసు కూడా కమ్మగా ఉంటుందండి. అసలు పులుసుతో కూడా అప్పుడప్పుడు అన్నం తింటూ ఉండాలి, రుచిగా ఉంటుంది. కథ ఉడికిద్ది. ఇదిగోండి మన పులుసులో ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో చూడండి. 3 వంతులు ఉడకాలి. ఉడికినాకే పులుసు పోసుకోవాలి. ముందు ముక్కలు ఉడకాలి, తర్వాత ఉప్పు కారం ఉడకాలి, అప్పుడు పులుసు పోసుకోవాలి. అప్పుడు టేస్ట్ వచ్చింది. గబగబా ఉప్పు కారం పచ్చాట్లోనే చింతపండు పులుసు పోసుకోకూడదు, కారం వాసన వచ్చింది. అన్నీ ఉడకాలి, ముక్కలు కూడా మెత్తగా ఉడకాలి. సరే 3 వంతులు ఉడికిపోయింది ముక్కలు. కారం ఉప్పు కారం ఉడికినాయి. మనం ఇందులో మసాలా దినుసులు అంటూ ఇంకేమీ అవసరం. మనకు పసుపు పొడిలోనే ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ ఉన్నాయి. అందుకని ఇంకా అది ఒక 1 స్పూన్ వేస్తే ఇక అన్ని మసాలాలు వచ్చినట్టేనమాట కూరకి. ఇప్పుడు చూసారా మగ్గింది, 3 వంతులు మగ్గింది. ఇప్పుడు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు చింతపండు పులుసు ఎక్కువ అవసరం. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను చాలు. ఎందుకంటే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అయ్యే పులుపు బాగా ఊరికైనా పులుసు చింతపండు ఎక్కువ పోసుకోమాకండి. ఉప్పు కారాలు వేగినాకే చింతపండు పులుసు పోసుకోవాలి. లేకపోతే కారం వాసన పచ్చి కారం వాసన వచ్చింది. అన్నీ నూనె కూడా కథ ఒక్కరు వేసుకోండి. ఎక్కువ నూనెలోనే మగ్గాలి ముక్కలు కానీ ఉప్పు కారం కానీ. అది చింతపండు పులుసు. సరే ఆ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా ఈ ముక్కలు 2 కలిసి ఉడకాలి. అప్పుడు పులుసు కూడా ఈ బెండకాయ జిగురుకి పులుసు కూడా చిక్కగా వచ్చింది. జిగురుగా పులుసు కూడా రుచి వచ్చింది అన్నమాట. చూసారా ఇవాళ కూర పులుసు అదురుసండి. ఇట్లా ఉడికినాక మళ్ళీ ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఎంత చింతపండు పులుసు ముక్కలంతా ఈ పులుసుకు పట్టాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికితే అప్పుడు కూర ఒక దారికి వచ్చింది, బాగుంటుంది. చూపిస్తాను నేను, ఉడకనిద్దాం. ఇంకా ఇట్లా చింతపండు పులుసు ఇట్లా ఎసురులాగా బాగా ఉడకాలి. అదిగో అట్లా ఉడికితే కానీ ఆ పులుసు ఉడికినట్టు కాదు, ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఇట్లా బుడకలుగా రావాలి. ఎసురు తగ్గట్లా అన్నట్టే బాగా రావాలి. చూడండి 10 నిమిషాలు ఉడకాలి బాగా చింతపండు పులుసు. అట ఇదిగోండి మన పులుసు ఇవాళ ఎట్లా ఉందో చూసారా. దోసకాయ బెండకాయ పులుసు అనమాట మనది. సాలిక ఇట్లాగే ఉండాలి. మరి నీళ్ళల్లే ఉండకూడదు, ఇట్లా ఉండాలన్నమాట పులుసు. మరీ చిక్కగా ఉండకూడదు. సరే ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం. ఎగుటు అనేది పోయిద్ది అనమాట బెల్లానికి. ఒక్క రవ్వ చాలు. అట్లా ఒక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ వచ్చిద్ది అనమాట. బెండకాయ పులుసుకి ఎప్పుడైనా కొంచెం బెల్లం పడితే ఆ చిక్కదనానికి ఈ తీపికి రుచి వచ్చిద్ది మరింత రుచిగా. సరే అట్లా కొంచెం బెల్లం వేసుకోండి. రవ్వంత చాలు, ఎక్కువ మరి వేసుకోవసల పాకంలాగా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దోసకాయ బెండకాయ పులుసు తిన్నారంటే గుమగుమలాడుతుందండి మన పులుసు వల్ల. వావ్ చూసారా ఎట్లా ఉంది పులుసు. పులుసు అంత బాగుండిద్ది అన్నమాట. మరి నీళ్ళగా ఇంత పులుసు పెట్టుకోవసలు. ఇట్లా పెట్టుకుంటే ముక్క టేస్ట్ వచ్చింది, పులుసు తగిలిద్ది. రవంత బెల్లం వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం. చూసారా మన పులుసు బాగుందా. ఇంకా అయిపోయిందండి బెండకాయ పులుసు, ఉడికింది. కమ్మటి బెండకాయ పులుసు. మీరు కూడా ఇట్లా రెడీ చేసుకోండి. బెండకాయ దోసకాయ ఎక్కువ అవసరం. ఒక టమాటా వేసుకున్నాం. టమాటా లేనిదే ఏ కూర అయినా ఏ పులుసు అయినా బాగోదు. ఎన్ని కూరగాయలు వేసుకున్నా టమాటా టేస్ట్ టమాటాదే. అందుకని ఇట్లా మీరు కూడా వండుకోండి. ఎంత రుచిగా ఉంది చూసారా పులుసు. ఈ మాత్రం పులుసు ఉంటే సారు అన్నం కలుపుకోవటానికి.
నిమ్మకాయ అంత చింతపండే వేసుకున్నా, ఎక్కువ అవసరంలా కూర. అంత బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. అన్ని ముక్కలు ఉడికినాయి. నూనె ఇట్లా తేలాలి, కూరలోకైనా పులుసులోకైనా ఇట్లా నూనె పైకి వచ్చి తేలితేనే పులుసు కూడా ఉడికినట్టు. లేకపోతే కారం తేలుతుంది అనుకో, ఇక ఆ పులుసు పచ్చి పచ్చిగా ఉండట్టు గుర్తు. నూనె తేలాలి ఇట్ట పులుసుకు కూడా. బాగా చూసుకోండి. మీరు కూడా ఇట్లా దోసకాయ బెండకాయ పులుసు వేసుకోండి. రవ్వంత బెల్లం కొత్తిమీర అవన్నీ వేసి.